నమస్తే. దిగంబర్ కాంబ్లే ఇటీవల అరెస్ట్ అయినటువంటి సంగతి మనకు తెలిసిందే. పోక్సో కేసులో నిందితుడు ఆయన. ఓ 17 ఏళ్ల బాలిక పైన ఆయన అఘాయిత్యానికి పాల్పడ్డాడు అనేది ఆరోపణ. అయితే ఈ కేసు నమోదైనటువంటి నెల దాటిపోయిన తర్వాత కూడా అతన్ని అరెస్టు చేయలేకపోయినటువంటి పరిస్థితుల్లో పోలీసుల్ని అందరూ అనుమానించారు. కానీ పోలీసులు అతన్ని జల్లెడ పడుతూనే ఉన్నారు. పలు రాష్ట్రాల్లో అతన్ని వెతుకుతూనే ఉన్నారు. చివరకు నిర్మల్ కోర్టు పరిధిలో ఆయన్ని పట్టుకొని కస్టడీలోకి తీసుకువెళ్ళారు. ఆ తర్వాత న్యాయపరంగా ఏం జరగాలో అది జరుగుతుంది. ఇక్కడ దిగంబర్ కాంబ్లే విషయం వచ్చేసరికి ఇతనికి ఒక బ్యాచ్ ఉంది, అలాగే సమతా సైనిక్ దళ అనే ఒక సంస్థ ఉంది, లేదా ఇతనికి మద్దతుదారులు ఉన్నారు, కనుక ఇతను ఏ తప్పు చేయడు అనేలాగా కొంతమంది మాట్లాడుతూ ఆయనకి ఒత్తాసు పలుకుతూ ఉన్నారు. సరే, న్యూట్రల్గా ఉన్నారంటే అలా కూడా కాదు, డైరెక్ట్గా ఆయన ఏం తప్పు చేయలేదని. అంటే ఇప్పుడు ఒక 17 ఏళ్ల బాలిక, ఆ బాలిక తండ్రి బాధితులు వీళ్ళిద్దరూ కూడా. వీళ్ళు తమ యొక్క జీవితాన్నే రోడ్డు మీద పెట్టేసినట్టు ఒక రకంగా చెప్పాలంటే. తమకు జరిగిన ఈ యొక్క అన్యాయం ఏదైతే ఉందో అది బయటికి చెప్పడమే ఒక పెద్ద సాహసం. దాని మీద గట్టిగా పోరాడి కేసు నమోదు చేయించి అరెస్టు చేయించడం అంటే మామూలు పని కాదు ఇది. ఎందుకంటే అంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి దిగంబర్ కాంబ్లే అని అతను. ఒకవేళ ఆయన ఏ తప్పు చేయకపోయి ఉంటే, మీరు ఏ కేసులన్నా నమోదు చేసుకుంటారా భయ్, నేను వచ్చి మీకు సహకరిస్తాను, అరెస్టు చేసుకోండి, ఏముంది. ఆధారాలు అనేవి ఫైనల్గా చూపించకపోతే, ప్రూవ్ అవ్వకపోతే ఆయన బయటకు వచ్చేస్తాడు. తప్పు చేశారా లేదా అనేది ప్రూవ్ అవ్వడానికి పెద్ద టైం పట్టదు. అటు బాధితులు ఇటు నిందితులు సహకరిస్తే పోలీసులకు, కోర్టులకు తొందరగా తేలిపోతుంది. కానీ ఇక్కడ అలా జరగలేదు. కోర్టు ముందు డైరెక్ట్గా హాజరు కావడానికి ట్రై చేసినటువంటి పక్షంలో దిగంబర్ కాంబ్లేని అక్కడ అరెస్టు చేశారు పోలీసులు. అతని యొక్క సెల్ టవర్ ఆధారంగా పట్టుకున్నారు, ట్రాక్ చేశారు. అతను ఏ ఏ రాష్ట్రాలు తిరుగుతున్నాడు, ఎలా అతన్ని పట్టుకోవడానికి ట్రై చేశారు, ఇవన్నీ కూడా కొంత సమాచారం మన దగ్గర ఉంది. అయితే నడుమ ఏం జరుగుతుందంటే ఒక 2 వర్గాలుగా చీలిపోయి, ఇప్పుడు చూడండి, ఒక హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, ఏ సామాజిక వర్గమైనా, ఏ మతమైనా, అందులో ఒకడు నిందితుడుగా లేదా దోషిగా తేలాడు అనుకోండి, అతని మీద భయంకరమైన ఆరోపణలు వచ్చాయి, అవి నమ్మదగినవిగా ఉన్నాయి అనుకోండి, ఎట్టి పరిస్థితుల్లో ఆ వ్యక్తికి మనం సపోర్ట్ చేయకూడదు, లేదా అట్లీస్ట్ న్యూట్రల్గా ఉండాలి జడ్జిమెంట్ వచ్చేదాకా. కానీ అలా కాకుండా వన్ సైడ్ చేసేసుకొని ఇప్పుడు చిన్నారిని, ఆ చిన్నారి తండ్రిని దారుణాతి దారుణంగా పదప్రయోగాలతో ఇష్టారీతిగా మాట్లాడుతూ, లేదా వాళ్ళ పక్షాన నిలబడిన వాళ్ళని విలన్స్గా చూపించేలాగా నోటికొచ్చిందే ఏదొస్తే అది మాట్లాడుతూ విపరీతంగా రెచ్చిపోతున్నారు కొంతమంది. నాయకుడు అయినంత మాత్రాన తప్పులు చేయకుండా ఉంటాడా? తప్పులు చేసినంత మాత్రాన నాయకుడిని క్షమించేయాలా? ఎవరైనా సరే శిక్ష అనుభవించాల్సిందే కదా, ఎవరు అతిథులు కారు కదా. నడుమ రాజ్ బోడా అని ఒకడు ఉంటాడు. ఆయన అమెరికాలో ఎక్కడో కూర్చొని వీడియోలు చేస్తూ ఉంటాడు. ఇక ప్రవీణ్ పగడాల ఇష్యూలో ఏ విధమైనటువంటి మొండి వైఖరితో వ్యవహరించడం మనం చూసాం. ఇతడు ఈ కేసులో కూడా దిగంబర్ కాంబ్లే స్టాండ్ తీసుకొని బాధితులపైన తీవ్ర ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. వాళ్ళ తరపున నిలబడిన ఛానల్స్ని కూడా, ఆయా జర్నలిస్టులను కూడా ఇష్టారీతిన తిడుతున్నాడు. అంటే నిజము మాట్లాడకూడదా, లేదా బాధితుల ఒపీనియన్ వినిపించకూడదా? తప్పు చేయని వాడే అయితే తప్పించుకొని తిరగడు కదా, మొదటి లాజిక్ ఇక్కడ. మరి దిగంబర్ కాంబ్లే ఇన్ని రోజులుగా ఎందుకు అరెస్టు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు? పోక్సో కేసు అనేది చాలా సెన్సిటివ్ కేసు. దాంట్లో కూడా ఆయన నెల రోజుల పాటు అటు ఇటు తిరుగుతూ ఏదో మేనేజ్ చేయాలని చూశాడు చట్టపరంగా, కానీ కుదరలేదు. చివరికి లొంగవలసి వచ్చింది. అప్పటికి బలవంతంగానే పోలీసులు అతన్ని కారులోంచి తీసుకువెళ్ళి ఇంకో కారులోకి ఎక్కించారు. ఇదంతా జరుగుతోంది, జనాలు చూస్తున్నారు. నడుమ అనేక రకాల టర్నింగ్లు, రాజకీయాలు, డ్రామాలు, ఇక కులపరమైనటువంటి విభజనలు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ ఒకసారి ఆలోచించండి. బాధితుల యొక్క వెర్షన్ మీకు ఒకసారి చదివి వినిపిస్తాను చూడండి. ముందుగా, ఒక దుర్మార్గుడైనటువంటి దిగంబరు గాడిని అరెస్టు చేసిన పోలీసు వారికి అభిమానిగా మీ ముందుకు నిజాలతో, నిర్మల్ పోలీస్ మీ పోలీస్ అనే నినాదంతో ప్రజలతో మమేకమవుతూ, ప్రజల యొక్క కష్ట సుఖాలలో పాలు పంచుకుంటూ, ఆపద సమయంలోనే కాకుండా ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటున్న నిర్మల్ పోలీసు వారిని దిగంబర్ గాడి అరెస్టు తర్వాత అక్కడ ఇలాగే ఉంది, చదువుతున్నాను నేను. కొందరు కావాలని నిర్మల్ పోలీసు వారి ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయం ప్రతి ఒక్కరూ గమనించాలి. వాస్తవానికి జరిగిన సంఘటన, ఆ కేసు నెంబర్ అవన్నీ పెట్టి 16 సంవత్సరాల ఎస్సీ బాలికపై అఘాయిత్యం, ఈ కేసులో, పోక్సో కేసులో నిందితుడైనటువంటి దిగంబర్ కాంబ్లే కోసం నెల 10 రోజుల నుంచి, అంటే 40 రోజుల నుంచి ఒక స్పెషల్ టీంను జిల్లా ఎస్పీ గారు ఏర్పాటు చేసి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో జల్లెడ పడుతుంటే నిందితుడు తేదీ 11/11/2025
పోలీసు అధికారులకు కాల్ చేసి నా కోసం వెతకడం ఆపేయండి, నేనే మీ ముందుకు వచ్చి సరెండర్ అవుతానని చెప్పడంతో నిందితుడి టవర్ లొకేషన్ ఆధారంగా భోపాల్లో ఉన్నాడని తెలుసుకుని ఒక స్పెషల్ టీంని భోపాల్ వైపు పంపగా అది గమనించిన నిందితుడు నాగపూర్ వైపు ప్రయాణించగా మరొక టీం నాగపూర్లో జల్లెడ పడుతుండగా నిందితుడైనటువంటి దిగంబర్ కాంబ్లే నిర్మల్లోని కోర్టులో సరెండర్ అవుదామని నిర్ణయించుకుని నిర్మల్కి పయనమవుతున్న సమాచారం తెలుసుకున్నటువంటి పోలీసు వారు కోర్టు బయట మెయిన్ రోడ్డు పైన అతను ప్రయాణిస్తున్నటువంటి కారును అడ్డగించి చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. అక్కడ ఉద్రిక్తతలు నెలకొనడంతో కారుని పోలీస్ స్టేషన్కి తరలించారు తప్ప సీజ్ చేయలేదు. కానీ కొంతమంది కావాలనే తమ పబ్బం గడపడానికి పోలీసు వారు కారుని డ్యామేజ్ చేశారని, కారును సీజ్ చేశారని తప్పుడు ఆరోపణలు చేస్తూ పోలీస్ ప్రతిష్ట దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ కారును సీజ్ చేసి ఉంటే రిమాండ్ రిపోర్ట్లో పోలీసు వారు పొందుపరుస్తారు అనే విషయం నాలాంటి ప్రతి పౌరునికి తెలుసు. పోలీసుల్ని రౌడీలు, గూండాలు, బూతు మాటలు తిట్టడం ఆ వీడియోలు సోషల్ మీడియాలో అందరూ చూశారు. సిన్సియర్ పోలీసు అధికారుల ప్రతిష్టను దిగజార్చే ఆరోపణలు చేస్తున్నవారు మరియు నిందితుడి వెనుక ఎవరున్నారో ప్రజలందరం గమనిస్తూ ఉన్నారు. పోలీసు వారికి నిర్మల్ ప్రజలే నాలాంటి బాధితులు ఎందరో ఇప్పుడే కాదు ఎల్లప్పుడూ సపోర్టుగా ఉంటాం. ఎవరు ఏం చేసినా మా పోలీసుల మనోధైర్యం దెబ్బతినకుండా చూస్తాం. పోలీసు వారు కూడా కోర్టు ముందు ప్రజలందరూ చూస్తూ ఉండగా విధి నిర్వహణలో ఉన్నటువంటి పోలీసు వారిని అసభ్యకరమైన పదాలతో తిడుతూ పోలీసు వారి విధులకు ఆటంకం కలిగించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సగటు అభిమానిగా ఆశిస్తున్నాము అని చెప్పేసి బాధితుల పక్షాన వినిపించినటువంటి ఒక వివరణ. నడుమ రాజుగూడ అనే వ్యక్తి ఈ ఓవరాల్ ఇష్యూలో చొరవడిపోయి ఇష్టారీతిగా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇది ఒక పోక్సో కేసు, తేలే వరకు ఆగాలి. కానీ ఇష్టారీతిగా అక్కడెక్కడో అమెరికాలో కూర్చొని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. బాధితులు పక్షాల నుంచి వినిపిస్తున్నటువంటి వాయిస్ ఒకసారి ఎలా ఉందో మీరే ఈ వీడియో చూసి అర్థం చేసుకోండి. అందరికీ జై భీమ్. అంబేద్కర్ గారిని అభిమానించే వాళ్ళను, రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్లకు, మానవతావాదులకు అందరకు నేను ఒక బాధితురాలి తండ్రిగా నేను మాట్లాడుతున్నాను. చాలా వరకు చాలామంది నాకు చాలా సపోర్ట్ చేశారు నా జరిగిన విషయంలో. ఇంకా మానవతావాదం మిగిలే ఉన్నదంటే మీ అందరి వల్లనే మిగిలే ఉన్నది. కానీ కొందరు విష ప్రచారం చేస్తున్నారు. అది ఎలా అంటే రాజు బోడా అనే అతను ఎక్కడుంటాడో ఏమో తెలియదు. నా గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఎక్కడ లేని పొంతన లేని తీసుకొచ్చి ఏదో స్క్రీన్ షాట్లు పెడుతున్నాడు. ఆ స్క్రీన్ షాట్లు మరి పెట్టినప్పుడు మరి నాకు వాట్సాప్, ఫేస్బుక్లో మరి నన్ను ఎందుకు బ్లాక్ చేసుకున్నావు, యూట్యూబ్లో బ్లాక్ చేసుకున్నావు, మరి నువ్వు నా మీద పెట్టినప్పుడు సమాధానం నేను ఇవ్వాలి కదా. నేను ఇవ్వకుంటే నువ్వు ఒక్కడే దొంగోళ్ళు లెక్క, ఆల్రెడీ నువ్వు దొంగోళ్ళు లెక్క దాచుకొని ఎక్కడో అమెరికాలో ఎక్కడో ఉండి లైవ్లు పెట్టుకొని నీకు ఇష్టం వచ్చినట్టు కుక్కలాగా మురుగుతున్నావు. మరి నా మీద ఆరోపణ చేసినప్పుడు మరి నాకు ట్యాగ్ చేయాలి, నాతో చర్చకు రావాలి. ఆ ధైర్యం లేనోడి నువ్వు ఏదో పెడితే ఎట్లా నమ్ముతారు జనాలు? ఎవరైనా ఎట్లా నమ్ముతారు? నువ్వు పెట్టినావు కాబట్టి నీకు చెప్పుతోటి కొట్టినట్టు నేను ఒక సమాధానాలు చెప్తాను. నేను వాటికి ఒక 10,000 రూపాయలది ఒకటి పెట్టినావు, ఒక 5,000 రూపాయలు పెట్టినావు, ఇంకా 600 రూపాయలు, 300 రూపాయలు స్క్రీన్ షాట్లు పెట్టినావు. వాటి గురించే నేను నేరంలో విరికిస్తాను. అవన్నీ నాకు అవసరమా? అది 2024లో అది ఎప్పుడో జరిగిపోయిన సంఘటనలు. మనిషి స్నేహం మధ్యంలో ఎన్నో ట్రాన్సాక్షన్ జరుగుతుంటాయి. కొందరు ఫోన్పేలలో చేస్తుంటారు, కొందరు పైసలు ఉన్న వాళ్ళు క్యాష్ రూపంలో ఇచ్చుకుంటారు. దానికి నువ్వు ఎక్కడో వాడి కాడ నేను పైసలు తీసుకున్నా అనేసి వాటికి ఆరోపణలు కేసుకి ఏమైనా ముడిపడుతుందా? రాజు బోడా చదువుకున్నాడువేనా, జ్ఞానవంతుడివేనా? దొంగలాగా ఎందుకు దాచుకుంటావు నువ్వు? దొంగలాగా దాచుకోవడం కరెక్టేనా? 10,000 రూపాయలు పెట్టినావు స్లిప్. నేను చెప్పనాది. వాడు ఒక మీటింగ్కి నన్ను దిగంబర్ కాంబ్లే దాదా గొప్పవాడు, మీతోటి బాగా పరిచయం ఉంటాడు కదా, మీతోటి బాగా క్లోజ్గా ఉంటాడు అంటే ఒక మీటింగ్కి ఇన్వైట్ చేసిన వాడిని. మీటింగ్కి ఇన్వైట్ చేస్తే వీడికి పైసలు ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు కావాలంటే ఆ పైసలు నేను ఇచ్చిన చేతి నుంచి నేను ఇచ్చినాక ఆ పైసలు వాడు మీటింగ్కి పోకుండా వేరే ఎక్కడ పోయిండో వాడు పోలేదు. వాళ్ళు నన్ను పైసలు అడుగుతుంటే ఇవ్వు అంటుంటే నాకు పైసలు కొట్టిండు. పైసలు కొట్టిన తర్వాత నాకు ఫోన్పే చేసిండు. అది ఒక ప్రూఫ్ ఆరా? రాజు కూడా ఏం మనిషిరా నువ్వు? చదువుకున్నావురా నువ్వు? ఇంకొక 5,000 రూపాయలు జూన్లో కొట్టిండు. వాస్తవం అది. జూన్లో కొట్టినప్పుడు వాళ్ళ పాపకు టెక్స్ట్ బుక్కులు, స్టేషనరీ నా పాప చదివే కాలేజీలోనే చదువుతున్నది. నీకు దమ్ము ధైర్యం ఉంటేరా నువ్వు అమెరికా నుంచి రారా, నీకు అక్కడ సీసీ కెమెరాలల్లో ఉంటాయిరా.
వాళ్ళ పాపకు టెక్స్ట్ బుక్ లోడ్ కొనిపించిండు, వాళ్ళ పాపకు తినుబండారాలు కొనిపించిండరా. తిన్నది నువ్వు నేను తీసుకున్నా అనేసి కొడితే ఆ పాప చిన్నపిల్లలకి ఉసురు ఎందుకురా నువ్వు తీసుకుంటావు? చిన్నపిల్లల మీద ఉసురు తీసుకోకరా. నీ ఇంట్లో లేరారా ఆడపిల్లలు? మీ ఇంట్లో అమ్మలు అక్కలు ఎవరు లేరారా? వేస్ట్ ఫెలోగా 5,000 రూపాయల లెక్క అదిరా. ఆ అమ్మాయికి మొత్తం ఖర్చు పెట్టినరా నేను. ఆ అమ్మాయికి మార్నింగ్ ఇవ్వాలనేసి నేను నైటు షాపులు బంద్ అయితే ఏమనేసి పోయి నేను వాడు 3 గంటలకో 4 గంటలకో పైసలు చేసిండాడు. 3 గంటలకు 11 గంటలకు ఏదో టైం ఒకరోజు చేసిండు. నాకు కొంచెం బిజీ ఉండి నేను పోలేక మళ్ళీ తెల్లారి అమ్మాయికి ఇవ్వాలి, ఒక పైసలు మనం ఉంచుకోకూడదు దగ్గర అన్న ఉద్దేశంతో నేను ఆ రోజు సాయంత్రం నా దగ్గర కొనిపెట్టుకొని దిల్షునగర్ పోయి నేను కొనిపెట్టుకొని అమ్మాయికి ఎర్లీ మార్నింగ్ 9-10 వరకు నేను తుర్కేంజల్ కాలేజీలో పోయి ఇచ్చేసినారు ఆ అమ్మాయికి. తినుబండారాలు కూడా అమ్మాయి తిన్నది కూడా వంట పట్టరు అమ్మాయికి. నువ్వు అట్లా మాట్లాడితే 5,000 రూపాయల గురించి ఇంకా 600 రూపాయలు అంటావా? చిల్లర లెక్కలు చేసేసి నువ్వు నాకు చూపిస్తున్నావు. 600 రూపాయలు దాంట్లో ఉన్న వాళ్ళు రాకేష్ వాళ్ళు కూడా ఉన్నారా. 600 వాడి కడుపు 600 రూపాయలు రాకేష్ వాళ్ళు కూడా ఉన్నారా. వాడు నాకు కొట్టినప్పుడు వాడు వుడ్లాండ్ షూస్ వాడతాడంటే, దాదా నువ్వు అటు నుంచి వస్తున్నావు కదా, అప్సిగూడలో వుడ్లాండ్ షోరూమ్ ఉన్నది, దాంట్లో కొంచెం సాక్స్లు ఇట్లా కొనుక్కురా అంటే అక్కడ షాప్లో లేకుంటే నేను 2-3 షాపులు తిరిగి నా పెట్రోల్ ఖర్చు పెట్టుకున్నారా. నేను పోయి కొనిపించిండ్రా. ఇంకో 300 రూపాయల విషయం అంటారా యూజ్లెస్ ఫెలో. ఆ 300 రూపాయలు వాడు భోజనం చేయడానికి బోటి కర్రీలు తింటాడు. వాడు క్యాంటీన్లో కొట్టిండ్రా. వాడు ఎమ్మటి ఉంటాడు, ఆఫీస్లో అడుగురా ఎదవా ఆ పైసల గురించి. ఈ లెక్కలు పెట్టుకొని నువ్వేంట్రా యూజ్లెస్ ఫెలో ఇట్లా మాట్లాడుతావు. వాళ్ళ పాప ఫీజు ఎవడు కట్టిండ్రా? స్టార్టింగ్ వాడి కాడ లేవురా, స్టార్టింగ్ ఫీజులు లేవు వాడి కాడ లేవురా పైసలు. ఆ పైసలు లేకపోయేసరికి నేను ఇచ్చిండ్రా స్టార్టింగ్ వాడి కాడ. నా పాపకు కూడా కట్టుకోకుండా, అరే దాదా కదా పెద్ద మనిషి కదా ఈయన ఎట్లా, నా పాప ఆల్రెడీ కంటిన్యూ ఉన్నది అదే కాలేజీ, ఎంఐ ఫస్ట్ ఇయర్ కదా, నా పాప వాడి పాప ఇద్దరు కలిసి చదువుకుంటారు, మంచి కమ్యూనికేషన్ ఉంటుంది, వీడు నేను ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కదా, ఇక మా పిల్లలు కూడా కలిసిపోతే మాకు ఇక ఎక్కడ లేని ధైర్యం ఉంటుంది, మేము ఏదైనా సాధించవచ్చుకొని నేను పొంగిపోయినరా వాడి కాడ. పొంగిపోయి 30,000 రూపాయలు నేను ఎక్కువ ఫోన్పేలు వాడను. నా ఆల్రెడీ నా ట్రాన్సాక్షన్స్ ఎక్కువ ఉండేసి నా ఆ మధ్యలో బ్యాంకులు సీజ్ అయిపోయింది. చాలా వరకు సీజ్ అయిపోతే నేను క్యాష్ పెట్టుకొని తిరుగుతారా. ఇచ్చిన 30,000 పోయి అక్కడ సీసీ కెమెరాలు కూడా ఉంటాయి కాలేజ్లో, పోయి అడుగురు ఎవడు లెక్క పెట్టించిండో. అక్కడ లెక్క పెట్టించిన తర్వాత ఆ పైసల గురించి నేను అడుగుతుంటే ఇవ్వట్లేదు వాడు. దాదా నాకు ఫీజు కట్టుకోవాలి నా పాపది, నువ్వు నా కాడ తీసుకున్న పైసలని నేను అనుకుండా పెద్ద మనిషి కదా పరువు పోతుంది, మర్యాద ఇచ్చేసినారా. నేను వాడికి చాలా మర్యాద ఇచ్చేసి దాంతో నేను వాడికి దాదా ప్లీజ్ నా పైసలు నాకు ఇచ్చే అనుకోకుండా నేను కొంచెం హెల్ప్ చేయన్న దానికి అది కూడా తప్పారా. నా పైసలు నాకు ఇవ్వాలి. వాడిని అరే అని గల్లా బట్టి అడగదలుచుకోలేదు నేను. అడిగితే తప్పు అవుతుంది అనేసి, పెద్ద మనిషి పరువు ఎక్కడ పోతుంది అనేసి, ప్లీజ్ దాదా ఈ యొక్క హెల్ప్ చేయి, నాకు నా పైసలు నాకు వస్తే నాకు కొంచెం ప్రాబ్లమ్ క్లియర్ అయిపోతుంది అని అడిగిర్రా. వాడిని నేను ఎందుకు అప్పుడు అడుగుతారా. అరే వాడికి ఎప్పుడు గరగపర్ల ఉద్యమాలు అప్పుడే నేను మస్తు సపోర్ట్ చేసాను రా. వాడు బస్సు మీద తిరిగేటోడు రా, వాడు బస్సు మీద తిరిగేటప్పుడే నీకు ఫ్లైట్లలో తిరిగాను రా. వాడికి నాకు పొంతనెక్కడరా. వాడిని నక్కకి నాగలోకాల ఇంత దూరం ఉన్నదిరా. నువ్వేమో ఉత్తరాల చేపలు పట్టేటోడు రా, ఉత్తరాల చేపలు పడతారు చూసినావా. అట్లా ఈ పనికి మాలి ముచ్చట్లు మొత్తం ఏరుతున్నావురా నువ్వు. పనికి మాలి ముచ్చట్లు మొత్తం ఏరుతున్నావు. ఇదారా నువ్వు నా మీద నిందార గట్టిగా చూపిరా. నేను ఇంకా పూట పడతా, ఇంకా గట్టిగా చూపి నాకు ఇంకేమన్నా ఉన్నాయో ఇంకా మొత్తం తీసుకుని రమ్మని రావండి. వాడు దిగంబరు నేను చేసింది అది అంటున్నావు. దిగంబర్ ఏమేమి చేసిండు, వన్ ఫోన్ లిస్ట్ మొత్తం వచ్చింది కదా, మొత్తం బయట పెట్టరా. వాడు ఏ తీవ్రవాదులతో మాట్లాడింది, ఏ ఆర్ఎస్ఎస్ పెద్ద ఇండియా లెవెల్ లీడర్లతో మాట్లాడింది, ఏ డిస్ట్రిక్ట్ లీడర్లతో మాట్లాడి సెటిల్మెంట్లు చేసుకున్నది మొత్తం ట్రాన్సాక్షన్ మొత్తం బయట పెట్టరా తెలుస్తుంది. అరే నువ్వు మనిషి కాదురా, అసలు మనిషి అయితే కదరా, నువ్వు మనిషి కాదురా అనకూడదు, కానీ స్త్రీలను అవమానించకూడదు. నువ్వు ఒక అబ్బక అయ్యే పుట్టలేదురా, అబ్బక అయ్యే పుట్టినోడి కాదురా. నీకు దమ్ము ధైర్యం ఉంటే హైదరాబాద్ రారా, లేకుంటే నాకు నువ్వు అక్కడే కూర్చొని లింక్ కలుపురా, ఇద్దరం మాట్లాడుకుందా అని. వాడి దిగంబర్ గాడి గురించి నువ్వు మాట్లాడు, నా గురించి నేనే మాట్లాడుకుంటారా. ఎట్లనైనా అరే నువ్వు ఇంకా చేస్తున్నావు కదా, ఇంకా ఏం చేస్తావో చెయ్యి. ఇంకా వాడి మీద నేను ఇంకా కాన్సన్ట్రేషన్ పెడతా, ఇంకా చాలా పెద్ద కాన్సన్ట్రేషన్ పెడతా మీద.
కాన్సన్ట్రేషన్ పెట్టి అసలు వాడి జిద్దుకు నీ గురించి అయినా ఇంకా వాడి బాగా ఎట్లా ఇరక్కపోయేది వాడిని అస్సలకి బయటికి రానికోకుండా నేను చూసుకుంటా. ఇంకా కొందరు వచ్చారు వాడి బాధితులు నా కాడికి వచ్చారు, వాళ్ళని కూడా నేను కలుపుకోబోతున్నా. నేను ఈ ఉద్యమం ఇప్పటితోటి ఆపను. నీ గురించి అయినా నేను ఆపనురా రాజు బోడ, నీ గురించి కూడా నేను ఆపనురా. ఈ ఉద్యమం వాడిని ఇంకా ఉధృతం చేస్తా. ఇంకా వాడి మీద ఇంకా చాలా మంది బాధితులు ఉన్నారు, బయటికి రాలేదు, ముందుకు రాలేదు. నా ధైర్యంతో అంతా ముందుకు వస్తున్నారు. ఇప్పుడు నేను పెడతా, వాళ్ళందరినీ తీసుకుపోతా. ఇంకా వచ్చేటోళ్ళు కూడా రావాలి, వాడి గురించి కానీ ఎవరి గురించి కానీ భయం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. రాజు బోడగాడు వాడికి అమ్మ అబ్బా మర్యాద అన్నది లేదు, తల్లి తండ్రి అన్న గౌరవం లేదు, చిన్న పెద్ద అన్న గౌరవం లేదు వాడికి. వాడు ఏమైనా కూడా ఆడవాళ్ళను కూడా అట్లా సపోర్ట్ చేస్తారా? ఎందుకు చేయరా? అన్యాయం జరిగినప్పుడు ఎవరైనా సపోర్ట్ చేస్తారా? నువ్వు అప్పుడు ప్రవీణ్ పగడాల మిస్సెస్ వాళ్ళ భర్త ప్రవీణ్ పగడాల చనిపోయినప్పుడు వాళ్ళ భార్యను కూడా నువ్వు అనవసరమైన ఆరోపణలు చేసినవరా? నువ్వు మనిషివారా? నువ్వే అరే ప్రకృతి అనేది పసిగా మేము దేవుళ్ళని నమ్మంరా, దేవుళ్ళని నమ్మం. కానీ ప్రకృతి ప్రతిదీ లెక్క కడుతుందిరా, నీకు ప్రతిదీ లెక్క కడుతుంది. నువ్వు ఎట్లా ఆగమైపోతావు. కానీ ముఖ్యంగా చెప్తున్నారా నీకు, ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ చెప్తున్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే నా ఫేస్బుక్ బ్లాక్ చేసినావు, నా యూట్యూబ్ బ్లాక్ చేసుకున్నావు, అవి ఓపెన్ చేయరా. నువ్వు అవి ఓపెన్ చేయి, ఇద్దరం చర్చ కూర్చుందాను రా. ఎవడేంటో చూసుకో, వాడేం చేసిండో నేనేం చేసిండో తెలుసుకుందాను రా. ఇక